So one of your favorite director is Ram Gopal Verma. So ఆయన డైరెక్షన్లో ఏమైనా మూవీ చేయాలని ప్లాన్ నేను ఎప్పుడు ప్లాన్ చేయను, నాకు ఆశలు ఎక్కువ. ఐ వాంట్ డూ సో మెనీ థింగ్స్ బట్ ఐ నెవర్ ప్లాన్. ఓకే, జరిగితే మంచిది. నాకు బాలా సినిమా దొరుకుతుంది నాకు తెలియలేదు. ఒక రోజు సడన్గా వీడు ఆర్య వచ్చి చెప్పినప్పుడు ఇట్ వాజ్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ. ఐ డిసైడ్ టు గివ్ ఇట్ మై ఆల్. Tomorrow if anyone calls me, I'll again be, I'm an open book that I live for the day, so no plan. ఓకే, అంటే ఇప్పుడు మీరు స్టోరీ విన్నప్పుడు రోల్కి తగ్గట్టుగా మీరు ఏం హోంవర్క్ చేస్తారు? మామూలుగా ఒక రోల్ ఇచ్చినప్పుడు నేను లైక్ ఫర్ ఇన్స్టెన్స్ సల్యూట్ అనే సినిమాకి ఐ వాంట్ టు లుక్ లైక్ అ కాప్. ఒక కాప్ అంటే ఇలా ఉండాలి అన్న నాలో ఉన్న ఒక విషయం. మామూలుగా బయట వాళ్ళు అనుకుంటారు కాప్ అంటే పెద్ద పొట్ట పెట్టుకుని వెరీ అన్హెల్తీగా, లైక్ దే లుక్ లైక్ దట్. బట్ ఐ వాంట్ టు చేంజ్ దట్ ఇమేజ్. ఐ వాంట్ టు లుక్ లైక్ అ వెరీ హెల్తీ అండ్ వెరీ ఫిట్ కాప్. అలాగే ఇప్పుడు వీడిలో నాకు నేను భయపడాను, నిజంగా భయపడాను. వెన్ హీ టోల్డ్ మీ ద స్క్రిప్ట్ అండ్ ద క్యారెక్టర్, ఫస్ట్ నేను చేయగలుగుతానా అని నాకు డౌట్ వచ్చింది. అండ్ దెర్ ఈస్ వన్ పర్టిక్యులర్ పోర్షన్ విచ్ ఓన్లీ అ క్లాసికల్ డాన్సర్ కెన్ డూ. బాగా నేర్చుకున్న ఒక క్లాసికల్ డాన్సర్ ఓన్లీ కెన్ డూ దట్, బికాజ్ నోబడీ హెస్ ట్రైడ్ దట్ ఇన్ ఆన్ స్క్రీన్. అందరూ భరతనాట్యం షోస్లో కానీ పర్ఫార్మెన్సెస్లో కానీ చేసేది కానీ, బట్ నాట్ ఆన్ స్క్రీన్. నాకు నిజంగా భయం వచ్చింది అది ఇచ్చినప్పుడు. ఐ డోంట్ నో హౌ టు గో, ప్లస్ అది మెల్లకంతో చేయాలి, అదొక ఛాలెంజ్. So I didn't know how to go about, because it's too late to learn classical dance, but I tried my best and did that. I took in a time lo I did something. వద్దు, ఎంతైనా వాడు మీ అన్నయ్యరా. అన్నయ్య కాదు, అక్కయ్య. సో మీకేమైనా ఇంకో డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా ఇలా చేయాలి ఒక రోల్? డ్రీమ్ రోల్ నాకు ఎప్పుడు ఐ ఫెల్ బ్యాడ్ దట్ నన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ హ్యావ్ డన్ దట్. సో ఫార్ ఇంకా రాలేదు. అది కరెక్ట్గా ఇట్స్ అ కామిక్ బుక్ హీరో. మన అన్ని వీ హవ్ సీన్ హీరోస్ డూయింగ్ ఎవ్రీథింగ్, కానీ ఒక సూపర్ హీరో మన సూపర్ హీరోలా ఎవరు చేయలేదు. క్రిష్ వచ్చింది కానీ హిందీలో, ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ మన సూపర్ హీరో అనే ఒక క్యారెక్టర్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు. దట్ ఈస్ ఐ వాంట్ డూ దట్ రోల్. ఓకే, స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ లాగా విశాల్ మ్యాన్. ఓకే విశాల్, ఈ మూవీకి యువన్ రాజా మ్యూజిక్ ఇచ్చారు. యువన్ శంకరన్ రాజా. సో హౌ డు యూ రేట్? యువన్ శంకర్ ఇంతకుముందు చేసిన సినిమాలు ఒక ఎత్తంటే ఇది దిస్ ఈస్ అ సపరేట్ థింగ్. దిస్ ఈస్ సంథింగ్ ఇట్ విల్ టేక్ హిమ్ టు సమ్ అదర్ లెవెల్. నాకు ఒక సంతోషం ఏమంటే హీ రిజర్వ్డ్ హిస్ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. మామూలుగా పాటలు ప్రతి సినిమాలో వాడు బాగా కొడతాడు. హీస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అండ్ నేను చేసే ప్రతి సినిమా నాకు చేసి హిట్ అయిన తర్వాత ఎప్పుడన్నా వేరే సినిమా షూటింగ్కి వెళ్ళేటప్పుడు అతను పాట పాడే చెప్తారు. ఇప్పుడు హోనీ వేసిన దీపావళి అని ఒక సాంగ్ ఉంది పందెం కోడిలో. అలాగే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క పాట రిజిస్టర్ అవుతుంది. కానీ ఈ సినిమాలో బియాండ్ దట్ హీ హెస్ డన్ సంథింగ్ క్రియేటివ్ అండ్ సంథింగ్ వెరీ మెచ్యూర్డ్. ద సెకండ్ హాఫ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్, నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చి జస్ట్ నార్మల్గా సౌండ్ ట్రాక్గా వింటే any music composer will say that this person should be around 50 to 60 years old with lot of knowledge about music. ఒక 500 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. దట్ ఈస్ హిస్ మెచ్యూరిటీ దట్ ఈస్ షోడ్ ఇన్ ద ఫిల్మ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ he is associated very well with this film. ఒక లైక్ ఇట్ విల్ ఎన్హాన్స్. సో బాలా సినిమాల్లో ఎప్పుడు సైలెన్స్ ఎక్కువ ఉంటుంది, డైలాగులు తక్కువ, సైలెన్స్. ఆ సైలెన్స్ అంటే మ్యాచ్ చేయాలంటే మంచి మ్యూజిక్ ఉండాలి టు సస్టైన్ ద ఇంట్రెస్ట్. కరెక్ట్ అయిన మ్యూజిక్ కొట్టాడు, లైక్ ఈస్ గివెన్. ఓకే. అండ్ విశాల్, మేమంటే ఇన్నాళ్ళుగా చూసింది తమిళ సినిమాని తెలుగులోకి తీసుకురావడం, మరి డైరెక్ట్గా తెలుగు సినిమా ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారు? నేను చాలామంది అడిగారు, బట్ నోబడీ హెస్ కమ్ విత్ అ స్క్రిప్ట్.
You're ready for it. యా ఐఎమ్ రెడీ. నేను ఇప్పుడు ఖాళీగానే కూర్చున్నాను ఈ సినిమా అయిన తర్వాత. బట్ నోబడీ ఈజ్ గివెన్ అ స్క్రిప్ట్. అందరూ అంటారు తెలుగు సినిమా జనక. నాకు ఐ టేక్ దట్ ఈస్ మై అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. ఐ టేక్ ఎవ్రీథింగ్ వెరీ సీరియస్లీ ఆర్ లైక్ ఎ ఛాలెంజ్. ఎందుకంటే బీయింగ్ అ తెలుగు పర్సన్ డూయింగ్ అ స్ట్రైట్ తెలుగు ఫిల్మ్, ఐ వాంట్ దట్ టు బీ అ ల్యాండ్ మార్క్ ఫిల్మ్ మై కెరియర్ అగైన్. ఊరికే వచ్చాము, 4 ఫైట్లు చేసాము, 4 సాంగ్లు పాడేసి వెళ్ళిపోయాము, అలా ఉండకూడదు. లైక్ ఐ కెన్ డూ దట్ ఎనీ టైమ్. 60 days గ్యాప్లో నేను ఒక సినిమా చేసేవాడిని. బట్ ఐ నీడ్ సంథింగ్ వెరీ స్పెషల్ టు గివ్ టు ద ఆడియన్స్, బికాస్ ఒక డబ్బింగ్ సినిమాని ఇంతవరకు దే accepted and they've accepted me as a hero. తప్పకుండా వాళ్ళకి ఏదైనా ఐ హ్యావ్ టు గివ్ దెమ్ స్పెషల్. బాలాగారి సినిమాల్లో ఎప్పుడు ఆయన బీయింగ్ అ నేషనల్ అవార్డ్ విన్నర్, హీ హ్యాస్ మోర్ రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ సినిమాలో ఆయన ద హోల్ నేషన్ విల్ బీ సీయింగ్. మామూలుగా ఒక ఫిల్మ్ మేకర్ అంటే ఆ స్టేట్ వరకు చూస్తారు. బట్ బాలాస్ గాట్ సంథింగ్ లైక్ మిగతా ఫిల్మ్ మేకర్స్ లుక్ అప్ టు హిమ్ యాజ్ అ గ్రేట్ ఫిల్మ్ మేకర్. సో ఆయన ఫిల్మ్లో ఎవరికి ఈ వాడు వీడు సంబంధించిన ఎవరికి వస్తుందో నాకు తెలియదు, కానీ ఒక అతనికి మాత్రం ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది. అది జిఎం కుమార్ అనే ఒక యాక్టర్, ఈ సినిమాలో చేసిన యాక్టర్. ఇండియాలో ఎవరు చేయలేకపోయిన ఒక విషయం చేయరు కూడా. ఆ ధైర్యంతో ఆ ఒక విషయం చేశాడు ఈ సినిమాలో. డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు విన్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దాట్. అండ్ బాలా సినిమాలో ఎప్పుడు లొకేషన్స్ విల్ బీ వెరీ రస్టిక్, విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. అండ్ హీ ఆల్వేస్ షూట్స్ ఇన్ ద సేమ్ లొకేషన్ ఎవ్రీ ఫిల్మ్. తేని అనే మధురై పక్కన ఒక ఊరు, తెన్కాసి అనే కుట్రాలం పక్కన. మూవీస్లో జనరల్గా సెట్టింగ్స్ ఉండవు. ఆయన సినిమాలో 2 విషయాలు ఎప్పుడూ ఉండదు. దెర్ ఇస్ నో గ్రాఫిక్స్, దెర్ ఇస్ నో సెట్టింగ్, నెవర్ మౌంట్ సెట్స్, అండ్ దెర్ ఇస్ నో అబ్రాడ్ షూటింగ్. ఓకే. He will never do and there is never a Bombay heroine. Okay, so it's a real homemade movie. He sticks to what suits him the best. Comfortable levels untane ఆయన చేస్తాడు. లొకేషన్స్ దీంట్లో వచ్చి క్లైమాక్స్లో ఒక లొకేషన్ పట్టాడు ఆయన. I think that location will be a hit in future. People will utilize that location because it's such a beautiful location and it's given that haunting feel for the climax. Climax చాలా ముఖ్యమైన ఒక సీక్వెన్స్ అది, like the fight sequence. That whole episode will be spoken about after the release. అంటే పిక్చరైజేషన్కి మీరు ఏ ప్లేసెస్కి వెళ్ళారు? ప్లేసెస్కి చెన్నైలో షూట్ చేసాం, ఆ తర్వాత కుట్రాలం, ఆ తర్వాత తేని. ఆర్థర్ విల్సన్ కెమెరామ్యాన్. ఆర్థర్ విల్సన్ ఇస్ I would say is the unofficial wife of Bala, because అంత ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళిద్దరికి. I've never seen that kind of understanding. Like అంటే he understands before ఈయన చెప్పడు బాలగారు ఇలా పెట్టండి కెమెరాని, ఆయన కూడా ఎప్పుడు మాట్లాడుకోరు. లైక్ త్రూ ఐ కాంటాక్ట్ ఓన్లీ ఇది షార్ట్ అని చెప్తే వెంటనే ఆయన పెట్టి దేర్ ఇస్ ఆల్వేస్ అ సింక్, వేవ్ లెంత్, పర్ఫెక్ట్ మ్యాచ్. సో విల్సన్ గారు ఎప్పుడు సరే నేను ఈ సినిమాలో ఉన్నాను, నా గొప్పతనం చూపించాలని ఒకరోజు కూడా హీఈస్ నాట్ గాన్ బియాండ్ ద సీన్ ఆర్ బియాండ్ ద షార్ట్. ఆ షార్ట్కి ఏం కావాలో అదే చేస్తారు ఆయన, ఆ సీన్కి ఏం కావాలో అదే చేస్తారు. లొకేషన్ కానీ సరే నేను నాకు పేరు రావాలి, అందరూ పేరు వస్తుంది, నాకు మాత్రం ఎందుకు రావట్లేదని ఎప్పుడు హీఈస్ నాట్ ప్లేడ్ అరౌండ్ విత్ ద సీన్ ఆర్ విత్ వాట్ ఈస్ ఎగ్జిక్యూషన్. సో హీఈస్ డన్ ఇట్ వాట్ ఈస్ నెసరీ ఫర్ బాలాస్ ఫిల్మ్, హీఈస్ డన్ ఇట్. సో ఒక వండర్ఫుల్ టీమ్తో మీరు వర్క్ చేశారు. ఎక్స్ట్రాడినరీ టీమ్. మళ్ళీ ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చేస్తాను నాకు తెలియదు, బట్ ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. Wish you all the best, Vishal, and Vadu Vidu definitely going to hit the box office. Thank you. And we wish you all for your future projects. Thank you very much. Thank you.